మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం అది ఎంతో గొప్పది. దేవుని విడలమైన మనం ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, ఎప్పుడూ దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య సుంకర్లతోనూ పాపులతోనూ స్నేహం చేసి వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటే అక్కడున్న చాలా మంది పరిసయ్యులు, శాస్త్రులు ఏమండి యేసయ్య మీద సనుక్కుంటూ గొనుక్కుంటున్నారు. ఈయన ఏంది దేవుడు అంటున్నాడు, ఈయన ఏంది రక్షకుడు అంటున్నాడు, ఈయన ఏంది క్రీస్తు అంటున్నాడు, ఈయన ఏంది మెస్సయ్య అంటున్నాడు. మరి అలాంటి వాడైతే మరి పాపులతో కలవటం ఏంది, సుంకర్లతో కలవటం ఏంది అని ఆ దినాలలో చాలా మంది సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆయనను నిందిస్తున్నారు, ఆయనను అవమానపరుస్తున్నారు. ఇప్పుడు యేసయ్య వారికి ఒక ఉపమానం చెప్పాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిన ఆ గొర్రె కొరకు మీరు వెతుకుతారా, వెతకరా? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ 99 గొర్రెలను పక్కన పెట్టేశాడు. 99 గొర్రెలు పక్కన పెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెతకటానికి ప్రారంభించాడు. వెతికాడు వెతికాడు వెతికాడు. ఎంత వెతికాడంటే దొరికేదాకా వెతికాడు. అది ఎక్కడో ఏమండి ముళ్ళల్లోనూ పొదల్లోనూ ఏమండి ఇరుక్కుపోయి గుచ్చుకుపోయి రక్తం కారుతూ రాలేని పరిస్థితిలో ఉంది. దాన్ని ఎవరైనా రక్షిస్తేనే, ఎవరైనా కాపాడితేనే అది అక్కడి నుంచి రాగలదు, లేకపోతే రాలేదు. మరి యేసయ్య దాని కొరకు ఈయనకు ఒళ్ళంతా గుచ్చుకుంటున్నాయి, గాయాలవుతున్నాయి, రక్తాలు కారుతున్నాయి. అయినప్పటికీ ఆ గొర్రెను చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఈ గొర్రె నాకు కనపడింది, ఈ గొర్రె తప్పిపోయిన ఈ గొర్రె నాకు దొరికింది అని ఆ ముళ్ళల్లో గుచ్చుకుపోయి గీసుకుపోయి ఉన్న దానిని తీసుకొని దానికి ఉన్న గాయాలని తుడిచి తన భుజం మీద ఎక్కించుకొని ఏమండి దానిని తీసుకొచ్చాడు. మారు మనసు అక్కరలేని 99 మంది కంటే ఏమండి మారు మనసు కలిగిన ఏమండి ఒక మనిషి రక్షించబడటం చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది నేను రక్షించబడ్డాను, ఇంకా ఇంకోటితో నాకు పనింది, ఏమండి నా కుటుంబం రక్షించబడింది, ఇంకా మిగతా వాళ్ళతో నాకు పనింది, నాకు నేను అని అనుకునేవాడు నిజమైన మారు మనసు పొందినోడు కాదు. నిజమైన మారు మనసు పొందినోడు ఒకడు నశించిపోతుంటే చూస్తూ ఉండలేడు. నీ ముందు ఒక మనిషి కొట్టుబిడ్డలాడుతూ ఉంటే, ప్రాణంతో చావు బతుకులో ఉంటే ఎలా చూస్తా వెళ్తారు? ఈ రోజుల్లో చాలా మంది మారు మనసు లేక నరకానికి దగ్గరగా ఉన్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమండి పలకరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, దేవుని దగ్గరకు నడిపించే వాళ్ళు లేరు. ఏమండి నీకే టైం సరిపోవటంలా ప్రార్థన చేసుకోవటానికి, నీకే టైం సరిపోవటంలా వాక్యం చదవటానికి. ఇంకా నువ్వు ఇంకొకళ్ళని ఏం రక్షిస్తావు, ఇంకొకళ్ళ కోసం ఏం పాకులాడతావు? ఈ రోజుల్లో చాలా మంది
సరైన క్రమంలో సరైన విధానంలో జీవించలేకపోతున్నారు. ఆలోచన లేని వారిగా బ్రతుకుతున్నారు. యేసయ్య అందుకే మనకు ఒక మాదిరిగా ఈ లోకంలో మనకి చూపించాడు. మనం యేసయ్యను నమ్ముతున్నాం, యేసయ్యను రక్షకుడిగా ఆరాధిస్తున్నాం, యేసయ్య వైపు చూస్తున్నాం. ఆయన ఈ లోకంలో ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించాడో మనకు తెలుసు. అయినా కూడా ఏమండి మనము కదలని వారిగానే మనం నిలిచిపోతున్నాం. కానీ భారం లేని క్రైస్తవులుగా, బాధ్యత లేని క్రైస్తవులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. కనుక ఎప్పటికైనా దేవుని ప్రేమను గుర్తించి, దేవుడు మన కొరకు కాచిన ఆ రక్తాన్ని, ఆ త్యాగాన్ని గుర్తించి రక్షించబడ్డ నీవు కనీసం ఒక్కడైనా రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయకపోతే రేపు నువ్వు కూడా వెనక్కెళ్ళిపోతావేమో. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. నేను నా కుటుంబంలో మంచి తల్లిని, నేను నా కుటుంబంలో మంచి భార్యను, నేను నా కుటుంబంలో ఒక మంచి పాత్ర కలిగి ఉన్నాను అని ఈ రోజుల్లో ఎంతమంది చెప్పగలిగే వారు ఉన్నారు? యేసయ్య చెబుతున్నాడు ఇక్కడ, నేను మంచి కాపరిని. ఈ రోజుల్లో ఎంతమంది చెప్పగలరు? నేను మంచి భార్యను, నేను మంచి భర్తను. ఎంతమంది చెప్తారు ఈ రోజుల్లో? చెప్పగలరా? నేను మంచి భార్యనండి, నేను నా కుటుంబం కోసం నా ప్రాణం పెడతానండి అని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మళ్ళీ 24 గంటలు బిజీ. దేంట్లో బిజీ? సెల్ ఫోన్లో బిజీ, ముసలమ్మ ముచ్చట్లలో బిజీ. ముసలమ్మ ముచ్చట్లలో బిజీ, లేకపోతే రోడ్ల కూడా తిరగటంలో బిజీ. ఇన్ని బిజీలు పెట్టుకునే నేను ఒక కుటుంబంలో మంచి తల్లిని, మంచి భార్యను, మంచి భర్తను అని ఎలా చెప్పగలరు? ఎలా చెప్తారు? ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చెప్తామా మనం? ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? నేను మంచి వ్యక్తిని, నేను నా కుటుంబానికి ఒక మాదిరి. నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఒక మాదిరిగా పెట్టాడు. మన కుటుంబంలోనే మనం ఒక మాదిరి చూపించలేకపోతే ఇంకా సంఘంలో ఏం చూపిస్తాం? సమాజంలో ఏం చూపిస్తాం? కుటుంబంలోనే నీతి లేకపోతే సంఘంలో నీతి ఆడొచ్చింది, సమాజంలో నీతి ఆడొచ్చింది. ఈరోజు మనం చాలా మందిని దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. మనలను మనం పరీక్షించుకుంటే, మనలను మనం పరిశోధించుకుంటే మనలో ఎంత నీతి ఉందో మనకు అర్థమవుతుంది. అందుకనే యేసయ్య ఈ మాట చెప్పగలుగుతున్నాడు. అంటే
ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రేమ ఇంత, నా ప్రేమకు ఏమండి విలువ లేదు, ఇంత అని నేను చెప్పలేను. ఏమండి యేసయ్య ప్రేమ అపారమైన ప్రేమ, విలువ కట్టలేనంత ప్రేమ. నీ ప్రేమ ఎంత ఉంది? ఏమండి ఇంట్లో నలుగురుంటే నలుగురిని సమానంగా ప్రేమించలేరు. భర్తను ప్రేమించినట్లు అత్తను ప్రేమిస్తారా? అత్తమామను ప్రేమించినట్లు ఏమండి కూతుర్ని ప్రేమిస్తారా? ఉంటుందా సమానమైన ప్రేమ? ఇంట్లో ఉంటుందా? ఇంట్లోనే సమానమైన ప్రేమ లేనప్పుడు ఏమండి ఇక బయటకు వస్తే ఏడుంటుంది? కనపడుతుంది అసలు ఆ ప్రేమ? ఈ రోజుల్లో చాలా మంది ప్రేమల్లో స్వార్థం అనేది ఎక్కువ ఉంది. స్వార్థం, మనసులో స్వార్థం ఉన్నంత కాలం నీలో ఉన్న నీతి మరుగైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అనేది పోతుందో నీలో నీతి పెరుగుతుంది. ఎందుకంటే మనుషులను వేరువేరుగా చూడటం అనేది స్వార్థం, మనుషులందరినీ ఒకలాగా చూడటం ప్రేమ. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అది కనపడదు. ఏమండి మనుషులను బట్టి, వాళ్ళకున్న ఏమంటే పరపతిని బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అది ప్రేమ అనిపించుకుంటుందా? ప్రేమ అవదు. అందుకనే ఇక్కడ యేసయ్య ఏమండి సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి తిరుగుతూ భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే అక్కడున్న శాస్త్రులు, పరిశీలి, మేము నీతిమంతులం, మేము ధర్మశాస్త్రోపదేశకులం, మేము దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళము అని యేసయ్యను హేళన చేస్తున్నాం. యేసయ్య అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఏమండి కల్మషం లేదు. ఆయన నిన్న నేడు ఏమండి యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నవాడు. కానీ ఈ రోజుల్లో ఎంతమందిలో ఉంటుంది అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత, అలాంటి పలకరింపు? ఎంతమందిలో ఉంటుంది? ఉంటుందా నీలో ప్రేమ? మనుషులను విడగొట్టే ప్రేమ ఈ రోజుల్లో చాలా మందిలో కనబడతా ఉంటుంది. ప్రేమ అనేది మనం ఏమండి వ్యక్తపరిస్తేనే తెలుస్తుంది. మనసులో లోపలాడో పెట్టుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అందుకనే యేసయ్య అందరినీ ప్రేమించాడు. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడండి. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి అతని చేతులు పట్టుకుని అతన్ని బాగు చేశాడు. మనం వెళ్తామా? మన వాళ్ళ గాయాన్ని పట్టుకొని కడగతామా? అసలు ఇంట్లో భర్త బాగాపోతేనే మనం ప్రేమించలేని పరిస్థితులు, పలకరించలేని పరిస్థితులు. అతను మంచాన పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా మనం అతని దగ్గరకు పోయి పరామర్శించలేము. మళ్ళీ ఎవరు? కట్టుకున్న భార్యే, కట్టుకున్న భర్తే. మనం ఎక్కువగా ప్రేమించే వారినే మనం ప్రేమించలేము. ఎన్ని రోజులు ప్రేమిస్తామండి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 10 రోజులు, నెల రోజులు, 7 సంవత్సరాల తరబడి మచ్చ మీద ఉంటే నేనాడు చేసేది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నీ ప్రేమ 1 రోజు, 2 రోజులు, 3 రోజులేనా? అదే పరిస్థితి నీకొస్తే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నాకు ఈ పరిస్థితి వచ్చింది రేపు 1 రోజు, అప్పుడు నన్ను కూడా ఇలాగే చేదరించుకుంటారు అని మనం ఎందుకు అనుకో? మనం ఎప్పటికైనా గుర్తించాలి, తెలుసుకోవాలి. మన ప్రేమ ఏమండి స్వార్థము లేనిదిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా ఈ లోకంలో బ్రతకగలుగుతావు. మనలో స్వార్థం ఉన్నంత కాలం ఎదగలేరు, ఎప్పటికీ ఎదగలేరు. బైబిల్ గ్రంథంలో రాశాడు, మత్సరము ఎముకలకు కుళ్ళు.
వస్త్రం కనపడిద్దా? కనపడదు. కానీ లోపల లోపల నీలో ఉన్న ఎముకల్ని తినేస్తుంది. అంటే ఇప్పుడు పైకి ఏమన్నావు? చర్మం ఉంటుంది, చర్మం పైన వస్త్రాలు ఉంటాయి, లోపల మాత్రం ఎముకలు కుళ్ళిపోతా ఉంటాయి. అందుకనే యేసయ్య అక్కడున్న ఏమండి ఆ వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ పట్ల జాలి చూపించాడు, వాళ్ళ పట్ల దయ చూపించాడు. ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, విలువ లేని వారిగా ఉన్నాం. అలాంటి వారిమైన మనలను యేసయ్య రక్షించాడు. ఏమండి రక్షించి నీకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, శుభ్రంగా ఉండడం అంటే ఏందో నేర్పించాడు. ఇప్పుడు నువ్వు నీకున్న పూర్వస్థితిని మర్చిపోతున్నావు. ఒకప్పుడు నేను ఇలానే పాపంలోనే ఉన్నాను, ఇలాంటి స్థితిలోనే ఉన్నాను అని ఎదుటి వాడిని మనమే దూషిస్తున్నాం, మనమే హేళన చేస్తున్నాం, మనమే ఎక్కిరిస్తున్నాం. ఏమండి వాళ్ళ పట్ల మనం జాలి అనేది చూపించలేకపోతున్నాం, ప్రేమ అనేది చూపించలేకపోతున్నాం. ఎందుకు? నేను నీతిమంతుడిని, ఈ ముద్రేసుకున్నావు నువ్వు. నేను పరిశుద్ధుడిని, ఈ ముద్రేసుకున్నావు. నీతిమంతుడైతే పాపిని ప్రేమించడా? పరిశుద్ధుడైతే ఏమంటే పాపంలో ఉన్నవాడిని రక్షణలోనికి నడిపించడా? ఇక నేను పరిశుద్ధిని అనుకుని ఒక బోర్డు వేసుకుని మెళ్ళ వేసుకుని తిరుగుతా ఉంటారా? అది పరిశుద్ధత అయ్యిద్దా? అవదు. ఒక నీతిమంతుడు పాపములో ఉన్నవాడిని నీతి మార్గంలోనికి నడిపిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. అంతేకాని నేను నీతిమంతుడిని అనుకుని నువ్వు ఒక్కడమే చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఉండదు. నువ్వు ఎలా రక్షించబడ్డావంటే ఏం చెబుతావు? నీ కోసం ఒక వ్యక్తి ఎంత శ్రమ పడితే, ఏమంటే ఎంత కన్నీరు కారిస్తే నీ దగ్గరకు వచ్చి ఎన్ని తిట్లు తిట్టించుకుంటే నువ్వు రక్షించబడ్డావు. ఆ వ్యక్తినే నువ్వు మర్చిపోతే ఎలా? ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితులు ఇలానే ఉంటున్నాయి. అందుకనే యేసయ్య చెబుతున్నాడు ఇక్కడ, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నువ్వు మంచి భార్యవైతే నీ భర్త కోసం ప్రాణం పెడతావు. ఎందుకు కొనుక్కుంటావు? ఎందుకు శనుక్కుంటావు? నువ్వు మంచి తల్లివైతే నీ పిల్లల కోసం నీ కష్టాన్ని దారిపోస్తావు. ఎందుకు వాళ్ళని పొద్దు పొద్దాకి చెప్పిస్తావు? ఎందుకు వాళ్ళని పొద్దు పొద్దాకి తిడతావు? ఎందుకు వాళ్ళని పొద్దు పొద్దాకి కొడతావు? మంచి అనిపించుకోవాలంటే ఎంతో ఓర్పు అనేది ఉండాలి, ఎంతో సహనం అనేది ఉండాలి. అప్పుడే నువ్వు మంచి ఏమండి అనిపించుకోగలుగుతావు. మంచి అనేది అనిపించుకోవాలంటే బ్రతికినంత కాలం ఓర్పు ఉండాలి, విధేయత ఉండాలి, సహనం ఉండాలి. లేకపోతే ఆ మంచి పోవాలంటే ఎంతసేపు కావాలి? 2 నిమిషాలు చాలదా? 1 నిమిషం చాలదా? అందుకనే ఇక్కడ యేసయ్య మాట అంటున్నాడు, నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడతా. ఇది మన కుటుంబంలో అనగలగాలి. ముందు నీ కుటుంబంలో నువ్వు అనాలి ఈ మాట, నేను మంచి తల్లిని, నీ కోసం నా ప్రాణం పెడతా. నేను మంచి భార్యను, నీకోసం నా కష్టాన్ని దారిపోస్తా అని మనం ఎప్పుడైతే అనగలుగుతామో అప్పుడు నీలో పరిపూర్ణత ప్రారంభం అవుతుంది. అప్పుడు నువ్వు ఏమండి నీకున్న పక్కనున్న వాళ్ళందరిని చూసినప్పుడు నీకు వాళ్ళ పట్ల ప్రేమ పెరుగుతుంది, దయ పెరుగుతుంది, జాలి పెరుగుతుంది. వాళ్ళ కోసం నీవు నీ వంతు నువ్వు చేయగలుగుతావు. మనం ఇంట్లో చేయలేం, బయటకు వచ్చే కూడా చేయలేం. అందుకనే ఇక్కడ మనం ఆ మాట చదువుతున్నాం. ఏమండి ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం.
అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. మనుష్య కుమారుడు ఏమండి, యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. నేను మీ చేత పరిచర్య చేయించుకోవడానికి వచ్చానని అనుకోబాకండి. నేను కూర్చొని మీరు పని చేయండి అని చెప్పను. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే పరిచర్య చేయటాకే వచ్చా. అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పెడతా. అది యేసయ్య ప్రేమ ఏమండి, అలాంటి ప్రేమ. మంచి కాపరి ఏమండి ఏం చేస్తాడు? పరిచర్య చేస్తాడు. పరిచర్య అనేది చాలా విలువైంది. మనం చేసే పరిచర్యలు చాలా రకాలు ఉంటాయి. ఆ చేసే పరిచర్యలో ఎంత మంచి ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత యథార్థత ఉంది. ఇక్కడ అదే యేసయ్య చెబుతున్నాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాను. యేసయ్య ఏమండి ఎంతో పరిచర్య చేశాడు. ఎంత పరిచర్య చేశాడంటే ఏమండి అంత పరిచర్య చేశాడు. ఇజ్రాయేలు దేశంలో ఏమండి ప్రతి రోడ్డు తిరిగాడు ఆయన, ప్రతి ఇల్లు తిరిగాడు ఆయన. ఏమండి ఆయన వస్త్రాలు పుట్టుకొని బాగుపడ్డారు. ఎంతో మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి శుద్ధులయ్యారు. ఏమండి ఎంతో మంది దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి దెయ్యాలు పోగొట్టుకుని ఏమండి దేవుణ్ణి స్తుతించారు. ఆయన ఆ మార్గాల్లో వచ్చినప్పుడు ఏమండి నడవలేని స్థితి ఉన్నా కూడా పాక్కుంటా వచ్చి నేను యేసయ్యను పట్టుకుంటే చాలు అనే ఆలోచన కలిగి ఉంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నుంచున్నాడు. పరిచర్య అనేది ఇంట్లో కూర్చొని చేసేది కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఇదే పరిచర్య అనుకుంటున్నారు. పరిచర్య అంటే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు నరకానికి పోతున్నాయి. మరి దానికి నువ్వు బాధ్యుడవు కాదా? నాకేం అవసరం అండి అంటారా? ఏమండి నాకేం అవసరం అండి ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు పరిచర్య చేయించుకోవడానికి అలవాటు పడ్డావు, పరిచర్య చేయటం అలవాటు చేసుకోవాలి. నువ్వు పరిచర్య చేస్తే నీవు అనేకమైన వారిని ఏమండి బాగు చేయగలిగే స్థితిలోకి వస్తావు, రక్షణలోనికి నడిపించే స్థితిలోకి వస్తావు. నీవు పరిచర్య మానేస్తే ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ పరిచర్య చేయించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏమండి చేయించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు మేము మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. ఏమండి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు వస్తారు. పెద్ద పాస్టర్లు అంటే సీనియర్ పాస్టర్లు. సీనియర్ పాస్టర్లు వచ్చినప్పుడు సీనియర్ పాస్టర్ స్టైల్గా వస్తాడు. ఆ రోజుల్లో అప్పుడులో టాయిలెట్స్ లేవు. ఏమండి పొద్దున్నే తెల్లారుజాము 4 గంటలకే లెగవాలి. 4 గంటలకే లేచి అన్ని ముగించుకొని రావాలి. సీనియర్ పాస్టర్లో ముందెళ్తే ఏమండి పరిచారకులు పరిచర్య చేసేవాళ్ళు వెనకాల డబ్బాలు కొట్టుకొని వెనక రావాలి. ఏమండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 2 డబ్బాలు కాదు, 2 చెమ్ములు. ఏమండి చెమ్ములు కొట్టుకొని వెనక రావాలి. ఏందండి ఓ పాస్టర్ గారు అడిగాడు, ఏందండి వీడు చెమ్ములు పట్టుకొస్తున్నాడంటే, బ్రదర్ అది పరిచర్యలే అంటున్నాడు. ఏమండి ఇతనేమో స్టైల్గా వెళ్తుంటే వెనకాల డబ్బాలు మోసుకొచ్చేవాడు పరిచర్య. అదేనా పరిచర్య? యేసయ్య చెప్పిన పరిచర్య అదేనా? ఏమండి అది కాదు పరిచర్య అంటే.
పరిచర్య అంటే అలాంటిది కాదండి. స్టెఫను, ఓరి శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇప్పటికన్నా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. దేవుడే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయనే తగ్గించుకొని ఈ లోకంలో పరిచర్య చేశాడు. ఏమండి, యేసయ్య గురించి చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుని పరిచర్య చేస్తే సన్మానాలు రావు, గుర్తుపెట్టుకోండి. రాళ్ల దెబ్బలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎలాంటి డబ్బాలు కొట్టుకునే పరిచర్య చేస్తే నువ్వు మంచోడు రా అంటారు. ఏమండి, ఆడి జీవితాంతం అట్టానే ఉంటాడు. ఏమండి, ఇక్కడ ప్రార్థన చేయడు, వాక్యం చెప్పడు, అసలు దేవుని పరిచర్య, అసలు చేయాల్సిన పరిచర్య అసలు చేయడు. నువ్వు చేయాల్సిన పరిచర్య చేయాలి. స్టెఫను పరిచర్య చేయటానికి ఎన్నుకోబడ్డాడు. కానీ పరిచర్య అంటే ఏంది అంటే ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కావట్లేదు. సంవత్సరాల తరబడి ఓడవటమే కాదు, సంవత్సరాల తరబడి కుర్చీ ఏమంటే తీయటమే కాదు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేయటమే కాదు, సంవత్సరాల తరబడి వాక్యం చెప్పటమే కాదు. ఏమండి, అనేకమైన వారికి నీవు ఒక మాదిరి అనేది గుర్తించాలి. నేను ఒక మాదిరి, అదే నిజమైన పరిచర్య. మీరు నన్ను బట్టి నడుచుకోండి, అది పరిచర్య. అది నువ్వు చెప్పాల్సిన పరిచర్య. చెప్తావా నీ కుటుంబంలో? ఏమండి, నువ్వు నన్ను బట్టి నడుచుకో అని ఎంతమంది చెప్తారు? నిజమైన పరిచర్య అది. అలాంటి పరిచర్య మనం చూపించాలి ఇక్కడ. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికే వచ్చా. ఆయన పరిచర్య చెయ్యకపోతే పక్కనుండవాడు ఎలా నేర్చుకుంటాడు? శిష్యులకి ఎలా అర్థమైంది? ఏమండి, ఇలా పరిచర్య చేయాలి కావాలా అని నువ్వు నేర్పిస్తేనే నేర్చుకుంటారు. చాలా మంది సోమరపోతులు, ఇంట్లో సోమరపోతులు తయారవుతున్నారంటే కారణం తల్లిదండ్రులే. వాడు తాగుబోతుగా, తిరుగుబోతుగా, దొంగగా, అబద్ధికుడిగా అవుతున్నాడంటే కారణం తల్లిదండ్రులే. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? సమాజం మీద నిందపోతారు. వాడెప్పుడు తిరిగి ఈడెప్పుడు తిరిగి అటెళ్ళి ఇటెళ్ళి టైపోయాడు అంటారు. తప్పది. నువ్వు వాడికి చిన్నతనం నుంచి ఏమి నేర్పాలో అది నేర్పకుండా ఈ రోజుల్లో పక్కన వాళ్ళు మనం అంటే ప్రయోజనం లేదు. నువ్వు ఏదైతే నేర్పిస్తావో వాళ్ళు అది నేర్చుకుంటారు. నువ్వు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళకు కూడా దాన్ని చెప్పాలి, అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. నువ్వు చేసే ప్రతి పని వాళ్ళు చేస్తారు. నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వు వాక్యం చెప్తే వాళ్ళు వాక్యం చెప్తారు, నువ్వు తిట్లాటలాడితే వాళ్ళు తిట్లాటలాడతారు. అందుకనే యేసయ్య నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కనుకనే తన శిష్యులు మంచి పరిచర్య నేర్చుకోగలిగారు. ఎలాంటి పరిచర్య నేర్చుకున్నారంటే వాళ్ళ నీడ పడితే అద్భుతాలు జరిగినాయి. నీడ పడితే వాళ్ళ వస్త్రాలు కొట్టుకుంటే అద్భుతాలు జరిగినాయి. కారణం వాళ్ళు యేసయ్యతో నడిచారు, వాళ్ళు యేసయ్య వెంట తిరిగారు. యేసయ్య ఎలాగూ పరిచర్య చేశాడో వాళ్ళు అదే పరిచర్యను ఎన్నుకున్నారు. అందుకనే వాళ్ళు చచ్చిపోయేటప్పుడు సన్మానాలు చేయలా, వాళ్ళను పూలబాటలతో నడిపేలా, వాళ్ళ సింహాసనాలు వేసి కూర్చోబెట్లా, రంపాలతో కోసారు వాళ్ళని. ఏమండి, సిలువేసి చంపారు, బ్రతికొండగా నిప్పు పెట్టి కాల్చారు, చిత్రహింసలతో ఏమండి యేసయ్య శిష్యులు చచ్చిపోయారు. కానీ ఈ రోజుల్లో చూడండి, ఎక్కడికైనా వెళ్ళు సన్మానాలే, ఎక్కడికైనా వెళ్ళు సింహాసనాలే. ఏమండి, అది నిజమైన పరిచర్య కాదు, అది దేవుడు కోరుకునే పరిచర్య, అంతకంటే కాదు. నిజమైన పరిచర్య దేవుడు మెచ్చుకునే పరిచర్య. నువ్వు నిజమైన పరిచర్య చేస్తే
నిన్ను చూసి దేవుడు మెచ్చుకోవాలి. అలాంటి పరిచర్య మనం చేస్తే దేవుడు మనలను మెచ్చుకుంటాడు. నిన్ను బట్టి ఏమండి అనేకమైన వారు సంతోషిస్తారు, నిన్ను బట్టి ఆనందిస్తారు, నిన్ను బట్టి వాళ్ళు దేవుని ఎడల మనుషుల ఎడల ఏమండి బ్రతకగలుగుతారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నువ్వు మంచి కాపరిగా ఉంటే నీ మంచి పనులు అనేకమైన వారి మంచి మార్గంలోనికి నడిపిస్తాయి. నీలో మంచితనం, నీలో ప్రేమ, నీలో జాలి, నీలో దయ అనేకమైన వారు గుర్తించగలుగుతారు. నీవు మంచి తల్లివేనా, మంచి తండ్రివేనా, మంచి భార్యవేనా, మంచి భర్తవేనా, మంచి కుమార్తెవేనా, మంచి కుమారుడవేనా? ఒకసారి మనలను మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, నేను మంచి భార్యగా ఉండాలనుకుంటున్నాను, మంచి భర్తగా ఉండాలనుకుంటున్నాను, మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నాను, మంచి కుమారుడిగా ఉండాలనుకుంటున్నాను, మంచి కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను అని నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. పాపులు, సుంకరులు మంచి మార్గంలో నడిచారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నేను మంచి కాపరిని అన్నారు ప్రభువా. ఈ లోకంలో మంచి కాపరిని ఒక్కడవే ప్రభువా. అందరూ ఆయన అన్యాయస్తులుగానే బ్రతికారు, స్వార్థపరుడుగానే బ్రతికారు. నాయన, మీ మంచిని చూసి నాయన అనేకమైన వారు మంచిగా బ్రతకటానికి ప్రయత్నాలు చేస్తూ 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 నాయన ఆ మంచిలో కొనసాగటానికి మీరు కృప చూపించారు. స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి కాల సమయమున కూడి వచ్చిన మీ బిడలను మీరు దర్శించండి. నేను మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి కూతురుగా, మంచి కుమారుడిగా ఉండాలని ఎంతమంది అయితే ఆశపడి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, వారికి మంచితనం అంటే ఏమిటో రుచి చూపించండి ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి. బలహీనైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.